హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. సురక్షిత సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు ఎవరికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలను పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు? అంటే ఇక్కడ సురక్షిత సముద్ర వ్యాపారం కోసం అండి. అయితే వ్యాపారస్తులు ఎవరికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలను పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పోర్చుగీసు. అంటే పోర్చుగీసు వారు కనుక చూసినట్లయితే డబ్బులు చెల్లించి పత్రాలు పొందే అంటే రక్షణ పత్రాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరండి? సురక్షిత సముద్ర వ్యాపారం కోసం వ్యాపారస్తులు, పోర్చుగీస్ వ్యాపారస్తులు. అంటే సముద్ర వ్యాపారం సురక్షితంగా జరగడం కోసం, సురక్షిత సముద్ర వ్యాపారం కోసం పోర్చుగీస్ వ్యాపారస్తులు పోర్చుగీసు వారికి డబ్బులు చెల్లించి రక్షణ పత్రాలను పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సత్యమేదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 3. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం. డచ్ పార్లమెంట్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి జారీ చేసింది. నెక్స్ట్ అనుమతులు జారీ చేసింది. అయితే డచ్ పార్లమెంట్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు జారీ చేసిందండి. ఏ పార్లమెంట్? డచ్ పార్లమెంట్. నెక్స్ట్ 1607లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య అధికారాలను అపరిమిత కాలానికి పెంచాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1 మరియు 3. అయితే బెంగాల్ తీరంలోని స్థావరాలు హుగ్లీ మరియు చిన్సూరా. అయితే బెంగాల్ తీరంలో కనుక స్థావరాలు చూసినట్లయితే హుగ్లీ మరియు చిన్సూరా, ఇవి బెంగాల్ తీరంలో ఉన్నటువంటి స్థావరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 2 సరికావు. అంటే ఇక్కడ 1598లో లించెస్తన్ అనే భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించాడు. 1598లో కనుక చూసినట్లయితే లించెస్టన్ అనే భారతదేశంతో సహా తూర్పు దేశాలను సందర్శించడం జరిగింది. నెక్స్ట్ డచ్ వారు ఆంధ్ర తీరంలోని పులికాట్లో వ్యాన్ రీడ్ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 సరికానిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నాగపట్నం. నెక్స్ట్, కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2 సరైనవే. అంటే కేరళ తీరంలో క్యాలికట్ 1500 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ ఆల్బుకర్క్ పోర్చుగీసు 2వ గవర్నర్. ఎవరండి? ఆల్బుకర్క్ అనేవారు పోర్చుగీసు 2వ గవర్నర్గా చెప్పవచ్చును. కాబట్టి ఈ 2 సరైనవిగా చెప్పవచ్చును. వాస్కోడి గామా క్యాలికట్లో ఏమి కొని వెనిస్ మార్కెట్లో 27 రేట్లు అధిక ధరకు అమ్మి విపరీతమైన లాభాలను గడించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మిరియాలు. అంటే వాస్కోడి గామా కాలికట్లో కనుక చూసినట్లయితే మిరియాలను కొని వెనిస్ మార్కెట్లో 27 రేట్ల అధిక ధరకు అమ్మి విపరీతమైన లాభాలను గడించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిని జతపరచండి. ఆన్సర్ అంటే ఇక్కడ డచ్, డేన్స్, పోర్చుగీస్, బ్రిటిష్ ఇవ్వడమైందండి. అయితే సెరంపూర్, ఆర్మగావ్, పులికాట్, నెక్స్ట్ కొచ్చిన్.
అయితే ఏవి వేటికి సంబంధించినవి చూద్దామండి. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి డచ్ పులికాట్, నెక్స్ట్ డేన్స్ సెరంపూర్లో కలదు, నెక్స్ట్ పోర్చుగీస్, థర్డ్ వన్ వచ్చేసి డి కొచ్చిన్, నెక్స్ట్ బ్రిటిష్ ఏరండి బ్రిటిష్ ఆర్మగావ్. అయితే డచ్ వచ్చేసి పులికాట్, డేన్స్ సెరంపూర్, పోర్చుగీస్ కొచ్చిన్, బ్రిటిష్ ఆర్మగావ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఏంటండి? ఆప్షన్ సి. నెక్స్ట్, ఇతని కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైనది మరి బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. ఇతను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఔరంగజేబు. అయితే ఔరంగజేబు కాలంలో కనుక చూసినట్లయితే ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైనది. అయితే బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకోవడము జరిగింది. అయితే ఇతను ఎవరంటే ఔరంగజేబు అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో తప్పుగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బథేరా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధము. అంటే బథేరా అనేది ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అనేది ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది అనేది ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వాస్కోడిగామా. అయితే వాస్కోడిగామా వలన వివిధ దేశాలకు చెందిన ఐరోపా వర్తకులు లాభార్జన ధ్యేయంతో భారతదేశానికి రావడానికి నాంది పలికింది. ఎవరి వలన అండి? వాస్కోడిగామా వలన. నెక్స్ట్, కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నిజాంపట్నం. అంటే ఇక్కడ బొంబాయి సాల్శెట్టి బేసిన్లో కనుక చూసినట్లయితే భేదంగా ఉన్నటువంటిది నిజాంపట్నం. నెక్స్ట్, సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాదేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మార్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1700 సంవత్సరము. అయితే సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాదేశ వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మార్చినటువంటి సంవత్సరం ఏంటంటే 1700 సంవత్సరంలో వ్యాపార సంఘంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరును మార్చడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కలకత్తాలో ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆంగ్లేయులు ఔరంగజేబు నుంచి అనుమతి పొందిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1690. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. అంటే 1685లో మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఫోర్ట్ డేవిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 1685లో కనుక చూసినట్లయితే అయితే ఇవి అసత్యంగా చెప్పవచ్చును. అయితే 1685లో మద్రాసును ప్రత్యేక ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేయలేదండి. అయితే భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఫోర్ట్ డేవిడ్ కాదు అని చెప్పవచ్చును. సో కరెక్ట్ అంటే సో ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ ఏంటి అంటే 1 మరియు 2. నెక్స్ట్, కింది వానిలో ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డే కొనుగోలు చేశాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వెంకటాద్రి నాయుడు. అంటే వెంకటాద్రి నాయుడు మధ్యవర్తిత్వం ద్వారా మద్రాసును ఆంగ్లేయ అధికారి ఫ్రాన్సిస్ డే కొనుగోలు చేయడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో వర్తక సంఘం కోసం జరిపిన తొలి నౌకాయానికి నాయకత్వం వహించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే వర్తక కేంద్రం కోసం తొలి నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జేమ్స్ లాంకాస్టర్. అయితే జేమ్స్ లాంకాస్టర్ కనుక చూసినట్లయితే వర్తక కేంద్రం కోసం జరిపిన తొలి నౌకాయానానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే తూర్పు ఇండియా కంపెనీకి మరో పేరు మర్చెంట్స్ ఆఫ్ అడ్వెంచర్స్. నెక్స్ట్, తూర్పు ఇండియా కంపెనీ స్థాపనలో రాణి ఎలిజబెత్ కూడా వాటాదారు. సో ఇవి రెండు రైట్ ఆన్సర్స్గా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, మచిలీపట్నంలో వర్తక కేంద్రం ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అయితే మహమ్మద్ కూలీ కుతుబ్ షా మచిలీపట్నంలో వర్తక కేంద్రం ఏర్పాటుకు డచ్ వారికి అనుమతినిచ్చినటువంటి గోల్కొండ నవాబు ఎవరండి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కింది వానిలో సత్యమేదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్ని సత్యమే అని చెప్పవచ్చును. అయితే 1750లో నిజాం రాజపాలకుడైన నాజర్ జంగ్ హత్యకు గురయ్యాడు. నెక్స్ట్, బెంగాల్ నుంచి రాబర్ట్ క్లైవ్ అనే సమర్థవంతమైన అధికారిని కర్ణాటిక్ రప్పించారు. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. ఎవరికండి? రాబర్ట్ క్లైవ్కు ఆర్కాట్ వీరుడు అనే పేరు ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిని జతపరచండి. ఆన్సర్ అంటే ఇక్కడ కంపెనీలు చూద్దామండి. అయితే ఏ కంపెనీ దేనికి చెందిందో చూద్దాం. అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, నెక్స్ట్ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఎస్టోడా ఇండియా, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి మచిలీపట్నం, ట్రాంకుబార్, సూరత్, క్యాలికట్. అయితే ఏ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దామండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది సూరత్లో కలదు. నెక్స్ట్, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది మచిలీపట్నం. ఎక్కడండి? మచిలీపట్నం. నెక్స్ట్, ఎస్టోడా ఇండియా, ఇది క్యాలికట్. ఏదండి? క్యాలికట్. ఎస్టోడా ఇండియా అనేది క్యాలికట్లో కలదు. నెక్స్ట్, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది ట్రాంకుబార్. ఎక్కడండి? ట్రాంకుబార్లో కలదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 1752లో ఏ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ ఆలీని కర్ణాటిక్ నవాబ్గా నియమించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 1752లో కనుక చూసినట్లయితే ఏ యుద్ధంలో అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్కాట్ యుద్ధం. అంటే ఆర్కాట్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపి అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ ఆలీని కర్ణాటిక్ నవాబుగా నియమించారు. ఎవరండి? రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపి నెక్స్ట్ అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని కర్ణాటిక్ నవాబుగా నియమించడము జరిగింది. ఎవరండి? రాబర్ట్ క్లైవ్. ఏ యుద్ధంలో? ఆర్కాట్ యుద్ధంలో. నెక్స్ట్, కింది వానిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు సరైనవే. అంటే డచ్ తూర్పు ఇండియా వ్యాపార సంఘం 1602లో ఏర్పడింది. నెక్స్ట్, డచ్ వారు 1623లో అంబాయానా యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు.
అంటే ఇక్కడ డచ్ వారికి సంబంధించండి. అయితే డచ్ చూసినట్లయితే తూర్పు ఇండియా వ్యాపార సంఘం 1602లో ఏర్పడింది. నెక్స్ట్ డచ్ వారు 1623లో అంబయానా యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు. సో ఇవి 2 సరైనవిగా చెప్పవచ్చును. కింది వానిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2 సరికావు. అంటే మొదటి కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయాలను సాధించారు. నెక్స్ట్ 1615 మరియు 1619లో జహంగీర్ ఫర్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతులు ఇచ్చాడు. అంటే మొదటి ఇందాకటి క్వశ్చన్లో కనుక చూసినట్లయితే కర్ణాటక యుద్ధం విన్నామండి. అయితే కర్ణాటక యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయాలు సాధించారు. నెక్స్ట్ 1615 1619లో జహంగీర్ ఫర్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. మొదటి కర్ణాటక యుద్ధము, అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధము, ఎక్స్లా చాపెల్, డూప్లే గొప్ప విజయాలు సాధించిన ఫలితం శూన్యం. అయితే ఇవి ఏ యుద్ధానికి సంబంధించినవి చూద్దామండి. అయితే ఇవి మొదటి కర్ణాటక యుద్ధానికి సంబంధించినవి. ఏంటి అండి? ఆస్ట్రియా వారసత్వ యుద్ధము, నెక్స్ట్ ఎక్స్లా చాపెల్, నెక్స్ట్ డూప్లే గొప్ప విజయాలు సాధించిన ఫలితము శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్, 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణాల జమీందారీ హక్కులను ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 324, అంటే 3.24. అంటే 1757 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మీర్ జాఫర్ ఎవరండి? మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను అంటే ఇక్కడ 3 కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణాలను అంటే 24 పరాగణాలను జమీందారీ హక్కులను ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.